ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు ఇది నమ్మలేకపోవడం న్యాయమే బాబు. కానీ నువ్వు ఈ నేరం చేయలేదనేది ఎంత నిజం, నువ్వు ఆయన బిడ్డలది కూడా అంతే నిజం బాబు. ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక, నీ తల్లి ముందు నిన్ను నేరస్తుడిగా నిలబెట్టలేక, నువ్వు నిజంగానే హంతకుడుగా మారుతావేమో అన్న భయాన్ని తట్టుకోలేక, ఎంతో కాలం తర్వాత కనిపించి నిన్ను కాపాడుకోవాలని ఆయన ఎంత నరకయాతన అనుభవించారో నా ఒక్కడికి తెలుసు బాబు. చివరికి నిన్ను దక్కించుకోవడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇప్పుడు కూడా నమ్మావా బాబు ఆయన నీ కన్న తండ్రిని? అంతటి మనిషి చెప్పిన మాటని కాదని వెళ్ళిపోవడం న్యాయమేనా? ఆలోచించు బాబు, బాగా ఆలోచించు. లక్ష్మి, నిలతరక్కుండా నీ చేతికి కొడుకునిస్తానన్నాను, గుర్తుందా? అప్పుడైతే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అన్నమాట. అప్పుడైతే నీకు గురి తప్పదు. నేనేమనలేదు, ఒప్పండి వెళ్తున్నాను. వినపడిందిలే అను. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు కలిసి మనందరినీ మసాలా నోరుతారు. అసలు నీతో కలిసిన తర్వాత కదా మాకు ఇద్దరిద్దరాలనే. మాకి తలకాయ నొప్పులను ఎందుకనైనా మా భాగాలు మాకు పంచిచ్చే ఇప్పటికైనా. నోరెత్తావంటే ఆ ప్లాట్ఫారం మర్డర్లన్నీ నువ్వే చేసావని తిన్నగా వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తా. అయినా ఇట్లా భయపడి చచ్చేవాళ్ళు సారా వ్యాపారం ఏం చేస్తారా? సుప్రీంకోర్టు రవికి ఉరిశిక్ష ఖాయం చేసింది. నేరం నిరూపించుకోమని గవర్నర్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ గా జడ్జి గారికి 2 రోజులు గడివిచ్చారు. ఇప్పుడు వాళ్ళు మనని బయటికి లాగి మనతో నిజం కక్కిస్తారు. అందుకని మన సెటిల్మెంట్ గ్యాంగ్ ని గొడ్డళ్ళు బరిసెల్ని బయటికి తీయమనండి. ఆనందరావు చంపుతారు. 7 ఏళ్ళు రవి గారికి చెప్తే రవి గారు ఆ అబ్బాయిని తొక్కుంటూ మన కాడికే వస్తాడు. ఇలా వదిలేండి.
తెల్లారే లోపు కొడుకుని గవర్నర్ గారికి అప్పు చెప్పాల్సిన బాధ్యత నెత్తి మీద ఎట్టుకుని మా కోసం ఎత్తుకుతావా? అంత తేలిగ్గా దొరుకుతామని. ఈ ముసలోడేమంత సామాన్యుడు కాదురా, గుంటనక్క. ఈ కుర్రోడు చూడు, కళ్ళతోనే మనుషులు సంపేసేట్టుగా లేడు. రే బీరిడి కళ్ళల్లో కొట్టండ్రా, కోపం చల్లారిపోద్ది. ఒరే బాబు, మా ఊళ్ళు నిన్ను గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తారు. వెళ్ళి లొంగిపో, పొద్దున్నే ఉరిదించేసుకో. ఆ వార్త అనగానే మీ నాన్న నేను ఇంటికి పంపించేస్తాను, సరేనా? ఏంట్రా అంటాడు? ఏమనలేదు. ఏమనకపోతే ఎట్రా గాడిదా, ఏదో అనాలి కదా. కళ్ళు తెరిచి నేను బ్రతికున్నా నాన్న అని గట్టిగా చెప్పు. నేను బ్రతుకుతా నాన్న అని గట్టిగా చెప్పు. బాబు బాబు ఏమిటి ఏమిటి వెతుకుతున్నావు? అగ్గిపెట్టిందా గురుగారు? అగ్గిపెట్టా?
You naughty fellow.